నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత గురించి లోతుగా మాట్లాడుకుందాం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధభూమిలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు కదా ఇవి. యుద్ధం మొదలవ్వబోతుంటే అటుపక్క బంధువులు, గురువులు వీళ్లతో పోరాడాలా అని అర్జునుడు చాలా మానసిక సంఘర్షణకు లోనవుతాడు. అక్కడే మొదలవుతుంది ఈ సంభాషణ. అవును, నిజమే. అర్జునుడి పరిస్థితి అది కేవలం భయం కాదు, ఒక రకమైన ధర్మ సంకటమది. ఏం చెయ్యాలో తెలియని స్థితి. అయితే గీతలోని ఈ బోధనలు చూడండి, అప్పటి అర్జునుడికే కాదు, ఇప్పటి మనకి కూడా మన జీవితాల్లో వచ్చే ఎన్నో సమస్యలకి, ఆ సందిగ్ధతలకి దారి చూపిస్తాయన్మాట. అవును. సరే, మరి దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. గీతలో ముఖ్యంగా ఏ యోగాల గురించి చెప్పారు? మొదటగా అందరూ అంటుంటారు కదా, కర్మయోగమని. కర్మయోగం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అంటే సింపుల్గా చెప్పాలంటే నిష్కామ కర్మ. అంటే మనం చేసే పని ఫలితం మీద ఆసక్తి లేకుండా, ఆ పనిని మన కర్తవ్యంగా భావించి దాన్ని భగవంతుడికి అర్పితం చేస్తూ చెయ్యమని చెబుతోంది. అంటే ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా పనిచేయడం. అంతే. ఫలితం మీద మమకారం పెట్టుకుంటేనే కదా అర్జునుడికి అంత దుఃఖం, భయం కలిగింది, బంధువుల్ని చంపాల్సొస్తుందని. అందుకే కృష్ణుడు ఫలితం గురించి నువ్వెందుకు ఆలోచిస్తావ్, అది నాకు వదిలి నీ ధర్మం నువ్వు చెయ్యి అని ఆ భారాన్ని తీసే ప్రయత్నం చేశాడన్మాట. ఇది ఒక రకమైన మానసిక స్వేచ్ఛనిస్తుంది. వినడానికి బావుంది, కానీ ఈ రోజుల్లో ఇది ఆచరించడం కొంచెం కష్టమే కదా. సరే, ఈ కర్మలతో పాటు అసలు నేనెవరు, ఈ శరీరమేంటి, ఆ ప్రశ్నలు కూడా వచ్చుంటాయి కదా అర్జునుడికి. ఖచ్చితంగా వచ్చాయి. అక్కడే మనకి జ్ఞానయోగం కనిపిస్తుంది. ఆత్మ శాశ్వతమైనది, దానికి చావు పుట్టుకలు లేవు, ఈ శరీరం మాత్రమే నశించిపోయేది అనే ఆ జ్ఞానాన్నివ్వడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఓ, అంటే ఆత్మ వేరు, శరీరం వేరా? అవును. నువ్వు చంపేది శరీరాలనే కాని ఆత్మలని కాదు అని చెప్పి అర్జునుడిలో ఉన్న ఆ పాపభీతిని కూడా తొలగించడానికి కృష్ణుడు ప్రయత్నించాడు. దీనికి వెనుక సాంఖ్యయోగం కూడా ఉంది. అంటే ప్రకృతి, పురుషుడు, పదార్థం, చైతన్యం వీటి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుందన్నమాట. సరే, కర్మ, జ్ఞానం ఈ రెండేనా, లేక ఇంకా ఏమైనా మార్గాలున్నాయా? భక్తి లాంటివి ఉన్నాయి. అదే భక్తియోగం. అంటే ఇప్పుడు జ్ఞాన మార్గం కొంచెం కఠినంగా అనిపించొచ్చు, లేదా కర్మలు చేయడంలో ఏవైనా ఇబ్బందులుండొచ్చు. అలాంటి వాళ్లకి భగవంతుడి మీద పూర్తి నమ్మకం, ప్రేమ, శరణాగతి వీటితో కూడా మోక్షం పొందవచ్చని భక్తియోగం చెప్తుంది. అలాగే మనసుని కంట్రోల్లో పెట్టుకుని ఏకాగ్రతతో భగవంతుణ్ణి ధ్యానించడం, అదే ధ్యానయోగం. దాని ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారం పొందవచ్చని సూచిస్తుంది. ఇవన్నీ వేరువేరు దారుల్లా అనిపించినా చివరికి చేరే గమ్యం ఒక్కటే. ఇంత వివరంగా యోగాలు చెప్పిన తర్వాత కూడా ఆ 11వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాల్సిన అవసరమేమొచ్చిందంటారు? దాని ప్రాముఖ్యత ఏంటి? అది చాలా కీలకమైన ఘట్టమండి. ఎందుకంటే అర్జునుడికి ఇంకా కొన్ని సందేహాలున్నాయి. భగవంతుడి శక్తి ఎంత గొప్పది, ఆయన స్వరూపమేంటి అనే దానిపై ఇంకా పూర్తి అవగాహన రాలేదు. అవునానని, సృష్టి, స్థితి, లయం అన్నీ తనలోనే ఉన్నాయని, కాలస్వరూపుడినని ఇదంతా ప్రత్యక్షంగా చూపించాడు. ఓహో! ఇది కేవలం దేవుడి గొప్పతనాన్ని చూపడమే కాదు, అసలు ఈ ప్రపంచంలో జరిగే మంచి, చెడు, పుట్టుక, చావు ఇవన్నీ ఒక పెద్ద విశ్వక్రమంలో భాగమని, మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అతీతంగా ఈ నాటకం సాగుతుందని అర్జునుడికి అర్థమయ్యేలా చేసింది. అది అర్జునుడి సంకుచిత దృష్టిని, అంటే ఆ చిన్న ఆలోచన పరిధిని దాటించి ఒక విస్తృతమైన తాత్విక అవగాహన కల్పించిందన్నమాట. అద్భుతం, నిజంగా ఆలోచింపజేసే విషయం. సరే, మరి మొత్తం మీద చూస్తే భగవద్గీత మనకిచ్చే ముఖ్యమైన సందేశం ఏంటి, సింపుల్గా చెప్పాలంటే? ముఖ్యంగా కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, మన ధర్మాన్ని మనం నిబద్ధతతో పాటించటం. 2, ఫలితం మీద ఆశ లేకుండా మన పని మనం చేయటం, అది నిష్కామకర్మ. 3, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, గెలుపు వచ్చినా, ఓటమి వచ్చినా రెండింటినీ సమానంగా చూడటం, స్థితప్రజ్ఞత అంటారు దీన్ని. ఇంకా 4, భగవంతుడి మీద పూర్తి విశ్వాసముంచి ఆయనకు శరణాగతి చెందడం. చూడండి, గీత కేవలం ఒక మతగ్రంథం కాదు, అది జీవితంలో మనకు ఎదురయ్యే సంఘర్షణల్ని, నైతిక సందిగ్ధాల్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలా మనశ్శాంతితో బతకాలో చెప్పే ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది.
అవును. ఈ చర్చతో ఆ, భగవద్గీత చెప్పే ధర్మం, నిష్కామకర్మ, ఆత్మజ్ఞానం, భక్తి ఈ మార్గాల ద్వారా జీవితంలో వచ్చే సవాళ్లను ఎలా అధిగమించవచ్చో, అంతిమ లక్ష్యం వైపు ఎలా వెళ్ళవచ్చో కొంత స్పష్టత వచ్చినట్టుంది. వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన రేకెత్తిద్దాం. గీత చెప్పిన ఆ నిష్కామ కర్మ సూత్రముంది గదా, ఫలితం ఆశించకుండా కర్తవ్యాన్ని చేయడం అనేది. మరి ఈ రోజుల్లో ఇంత పోటీ ప్రపంచంలో అంతా ఫలితాల గురించే ఆలోచించే ఈ కాలంలో అది ఎంతవరకు ఆచరణ సాధ్యమంటారు? దీని గురించి కాస్త